పనికి లేట్ అయింది. ఏమైనా అంటలో ఏమో ఇక. ఏందో మనమాడ ముడ్ల ముళ్ళు ఇరికినట్టు కాలు దూరం పెట్టి నడుస్తాను, ఏమైంది? అదేం లేదు తాత, పెద్ద పెద్ద మట్టి బిడ్డ లేపి లేపి పోరని వటకాలి కిందికి జారనేమో. దంగే చొల్లిగల్లారా. సవితి కళ్ళు మిన్నడి మీద ఉన్నట్టు మీరిద్దరి కళ్ళు ఎప్పుడు నా మీద ఉంటాయారా? నిన్న జిన్ ప్యాంట్ వేసుకుని పనికొస్తే తుడలు రాసుకొని మస్తు మంట మండుతుంది. అందుకే ఇక ఇవాళ చెడ్డ వేసుకుని వచ్చిన. మరి మట్టి పనికి వచ్చిన ఆంటీలందరూ నీకే లేనేస్తాను కొత్త కొత్త ప్యాంట్లు వేసుకుని రావడానికి. ఇన్ని రోజులు ప్యాంట్ వేసుకుంటే కనబడలే కానీ నీ పిచ్చలు మస్తున్నాయి పోడా. ఓ ఆంటీ, అయ్యే మాటలు. అయ్యో నేనేమన్నా పోడా, పిక్కలన్నా నీకే పిచ్చలన్నట్టు వినబడ్డది. హాయిగా మీరు బాతాలు దేంగుడైనా ఏమైనా పని చేసి పీకేది ఉందా? మీ ముచ్చట మీద మన్నోబడా వచ్చిందికి ఇప్పుడంటే ఇంకా ముచ్చట పెడతానులా. పక్క నూళ్ళని చూసి నేర్చుకోండి. ఇప్పుడు వచ్చిండు సగం అయ్యిపోయింది. ఓ ముసలోడా తవ్వు తొందరగా ముచ్చట తర్వాత. అగో ముచ్చట పెట్టేది నువ్వు, మళ్ళీ నా మీద దోపుతున్నావా? ఈ నల్లికుంట దానికి బాగానే వలుపు ఉన్నది. పెద్ద పెద్ద బెడ్డలేపి దీన్ని ఎత్తి మీద పెట్టుండ్రా, దెబ్బకి దీన్ని నడుము బొక్కి. ఇంకా ఆమెతో నీకేందే తాత, నువ్వు దావు. మీ ఇంటి పక్క పోరాడు నిన్న రాత్రి ముండబొడిని లేపుకుపోయిండట, నిజమేనా? నిజమే ముసలోడా, దానికి ఎక్కడ మానం ఉన్నది. మొగుడు తెచ్చి 3 రోజులు కాలేదు, పూర్వంతో లేచిపోయింది. లంజకు తక్కువ బల్పు లేదు. మొగుడు ఉండగానే ఈనేది కాదు. ఇప్పుడైతే ముక్కుతాడు లేని కొట్టు లెక్క అయింది. ఇక ఇంటదా అది? నీకెప్పుడు మంది ముచ్చట్లే. అంటే కోపం వస్తుందా అంటే కూర చేసే గిన్నె అంత లేదు ఈ తట్టి. పెద్ద పెద్ద మాటలైతే చేస్తావు, చిన్న చిన్న తట్టిలో తెస్తావు. ఏం హుషారున్నావు అంటే నువ్వు. నీ కన్ను నా మీద పట్టిదా పోడా? గంతకు తగ్గ బొంతన్నట్టు నాకు తగ్గన తట్టి ఏం చేయాలిగా? నా చేతగాని పానానికి ఇదే మొగుడు ఎక్కువ. అందుకోసమే కదా అంటే మేమైతే మస్తు పని చేస్తామని మా దగ్గర ఉన్నావు. మీ లొల్లి గుద్దల చెప్పు జప్ప జప్ప చేస్తే కాదా? ఏమైందండి గట్లర్చినావు? అబ్బా కాలుకు ముళ్ళు కూర్చుందిరా చోటు, రా తొందరగా చిత్తి. ఈ ముళ్ళు కాలు కాకుండా పిర్రె గూస్తే మస్తుండు. ఎందుకు నువ్వు వచ్చిన పిర్రని చూస్తావా? ముసలిదాన్ని చూడలేదా ఇప్పుడు? నా పిర్రె చూస్తుంటాను. చింత చచ్చినా పులుపు సావలేదన్నట్టు ముసలితనానికి వచ్చిన ముసలోడి బల్పు మాత్రం తగ్గలేదు ఇంకా. ముసలోడి ముట్ల గడ్డ పారేసి నూక. నీ పని నువ్వు చూసుకోక నీకు అవసరమా? కొంచెం చిన్న చిన్న బెడ్డలు ఎత్తే ఏమైతుంది? నాకేమో లేస్తలేవు. లేపి పడేయడానికే నీకు నొత్తాందా? గుడ్డు పెట్టి కోడికి తెలుస్తుంది గుద్ద నొప్పి, తినేవాడికి ఏం తెలుస్తుంది అన్నట్టు మోసటోనికి ఉన్న బాధ తవ్వటోనికి ఏం తెలుస్తుంది? మీరు పని చేసి పొడుదేంగే మొగలు కాదు, రేపటి నుంచి మీ సోపత్ బంద్ చేస్తాయి. చూడు చింటూ, మా పక్కన ఉన్న రూపాయి అంటే ఇప్పుడే వచ్చి మీది పొక్కిలు తీసి కూర్చున్నది. పోనీ అంటే ఎవరైనా తీస్తే మనకెందుకు? ఏంది ఒక కప్పమూతి ముండా, నాకే చూసుకుంటా ఏదో బాగానే అంటున్నావు. నేనేమన్నా నా తొండమ్మక ముండా తిప్పుకుంటూ పొక్కిలు తీసిపోతావు అంటన్నా. అవునే నా ఇష్టం, నేను పొక్కిలే తీస్తా, ఇంకేమైనా తీస్తా. నువ్వెవరే నన్ను అనడానికి? లంజ ఏంది ఓ ముంగిసి మూతానా? నన్నే లంజ అంటావా? నీ నోటనా చెప్పు. ఓ కుక్క కుద్ద ముఖందానా, నాకెప్పుడైనా దొరకవే, నీ సంగతి చెప్తా. ఏం పీకుతావే దొరికితే? పీకుడు వద్దు ఏమద్దు అంటే గాలికి పోయే కంప ముడ్డి కంట పెట్టుకున్నట్టు అయింది. అరే ఆగుండ్లి, ఏంది ఈ లొల్లి? మీ మొగుళ్ళు ఇంట్లో లేరానే ఇంతలా బల్బుకి వచ్చిన మాటలు మాట్లాడుతాను. ఎందుకు నువ్వు వచ్చిన పక్క పొంటి పంటవా? ఓ ముసలోడా, 10 కిలోల మునక్కాయలు తిన్నా నీకాయలు ఇవ్వది, నా మొగుడు గురించి మాట్లాడుతున్నావా నువ్వు? మీ లొల్లికి అగ్గిదలగా అక్కడ ఫోటో దిగుదాం పోదాం పనిలే. దోస్తులు, నేను మీ చింటూ. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.